అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 4వ పాఠ్యాంశమైన మర్రి చెట్టు అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని వీడియో చూద్దాం. ముఖ్యంగా మొదటిగా వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన వాటిలో నుంచి ఎగ్జామ్స్కి ప్రశ్నలు వస్తాయి. మీకు చూడండి, 1వ క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి అని ఇస్తే దాంట్లో మొదటి ప్రశ్న ఏంటంటే మర్రి చెట్టు చెప్పిన నవ్వు తెప్పించే సంఘటన ఏది? ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. నేను ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. ఒకవేళ మీకు అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత రెండవ ప్రశ్న పక్షి కథను గురించి మర్రి చెట్టు ఏమి చెప్పింది? పక్షి కథను గురించి మర్రి చెట్టు ఏమి చెప్పింది? ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఇది నెక్స్ట్ క్వశ్చను. రెండవ క్రింది ప్రశ్నలకు 10 వాక్యాలలో జవాబులు రాయండి. దాంట్లో మొదటి ప్రశ్న, పెద్ద ప్రశ్నలు ఇవి. మర్రి చెట్టు తనకు గ్రామానికి ఉన్న సంబంధాన్ని చెప్పిన విధానాన్ని మీ మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, మానవుల వలె చెట్లు, పక్షులు, జంతువులు మాట్లాడగలిగితే ఎలా ఉంటుందో మీ మాటల్లో వివరించండి. ఇక్కడ మీద బ్రతకలేడు అతను చేసే అరాచకాలను అయిపోతేనే ఇక్కడ ప్రకృతి, ఇది కంటిన్యూషన్. ప్రకృతి ప్రశ్నించకే. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ కలకలలాడుతూ ఉండేది, ఇది ఎండింగ్. తర్వాత నెక్స్ట్ భాషాంశాలమ్మ. భాషాంశాల్లో 1వ క్రింది పదాలకు పర్యాయ పదాలను పద విజ్ఞానం నుంచి గ్రహించండి. ఇక్కడ నెపం అంటే ఏంది అర్థము? కారణం, మిష. ఆశ్రయం అంటే అండ, ఆలంబన. ఆపేక్ష అంటే కోరిక, కాంక్ష. తర్వాత రెండవ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. హృదయం అంటే యథ, నిభ అంటే నెపము, సత్వము అంటే సత్తువ, తర్వాత పట్టణము అంటే పత్తనము. తర్వాత నెక్స్ట్ ఏముంది? క్రింది పదాలకు సొంత వాక్య ప్రయోగం చేయండి. ఈ పేరాగ్రాఫ్ వాళ్ళు ఇచ్చినారు, దీన్ని మనం సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయాల. మంచిని మనసులో పెట్టుకొని తిరిగి ఉపకారం చేయాలి. గాంధీజీని తరతరాలు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత నెక్స్ట్ 3వది, విశ్రాంతి లేకుండా కష్టపడితే విజయం వరిస్తుంది. తర్వాత 4వది, ఎక్కువసార్లు చీటికి మాటికి బడికి రాకపోతే చదువు రాదు. తర్వాత చంటి పిల్లల అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 2వ క్రింది పదాలను ఏ అర్థంలో, సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకోండి. హృదయ విదారకం అంటే సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థంలో ఉపయోగిస్తారు. గుండె చెరువగు భరించలేనంత దుఃఖం కలిగిన దానిని గురించి వివరించే సందర్భంలో ఇది ఉపకరిస్తాయి. తర్వాత నెక్స్ట్ గుండె చెరువగు భరించలేనంత హృదయ విదారకం అంటే సమయాన్ని వృధాగా గడపడం అనే దాంట్లో జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ హృదయం ముక్కలవ్వడం, అనుబంధానికి పూర్తి వ్యతిరేకంగా ఏదైనా జరిగి బాధ కలిగిన సందర్భంలో వివరించేటప్పుడు ఇది ఉపయోగిస్తారు. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అని మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు.